హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలుస్తున్న అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు వీటన్నింటి గురించి తెలుసుకునే ముందట, అసలు వివరణలోకి వెళ్లే ముందట హెడ్లైన్స్ ఏమున్నాయో చూద్దాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు క్లాస్లో పాలిటీ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, మరియు ఫైనాన్స్ కమిషన్ గురించి కూడా ఉంది. ఆ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. వాటితో పాటు అంతర్జాతీయ, జాతీయ అంశాలు ఏమున్నాయో అవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ అంతర్జాతీయ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్ అనేది ఇటీవల రిలీజ్ అయింది. అసలు ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్ అంటే ఏంటి, ఎవరు రిలీజ్ చేస్తారు, ఎందుకోసం రిలీజ్ చేస్తారు, అందులో భారత్ పై ప్రస్తావన ఏం జరిగింది, దానిపై భారత్ ఎలాంటి స్పందన ఇస్తోంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ రెండో అంశానికి వస్తే, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడితే దానికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉంటాయి, కొత్త అధ్యక్షుని ఎన్నిక ఎలా జరగబోతోంది, ట్రంపే కొనసాగుతారా, ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ జాతీయ అంశాల విషయానికి వస్తే, ఇటీవల కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి వారు ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీలు, కాలేజీల్లో ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అందులో ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్లో ఏముంది అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఏ యూనివర్సిటీ టాప్ ఉన్నాయి, ఏ కాలేజ్ టాప్ ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇటీవల విద్యకు సంబంధించిన ఇంకొకటి, కర్ణాటక ప్రభుత్వం ఆన్లైన్ ఎడ్యుకేషన్ విషయంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఆ కీలకమైన నిర్ణయం ఏంటి, విద్యార్థులకు ఆన్లైన్ విద్యపై ఎలాంటి ఆంక్షలు విధించారు, అదంతా తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇటీవల వార్తల్లో నిలిచిన లూనార్ సరస్సు మనకు తెలుసు. చాలా వరకు ఎగ్జామ్ కాంపిటేటివ్ పేపర్స్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. లూనార్ సరస్సు ఎక్కడ ఉంది, బైకాల్ ఎక్కడ ఉంది అని చెప్పేసి, స్ట్రేట్స్ గురించి కానివ్వండి, బార్డర్స్ గురించి కానివ్వండి, తీరరేఖ గురించి కానివ్వండి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. సో వార్తలు నిలుస్తున్న అంశము ఒక ప్రదేశం గురించి ఏదైనా వస్తే వెంటనే చదవండి. ఎందుకు వార్తలు నిలిచిందో దానికి ఎక్స్ట్రాగా ఒక పాయింట్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ఎందుకు వార్తలు నిలిచింది, డివల్యూషన్, ట్యాక్స్ డివల్యూషన్ అంటే ఏంటి, అదంతా కూడా తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95వ వార్షికోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి ఎలాంటి నిర్ణయాలు ప్రకటించారు, భారతదేశం ఎలా ఉండబోతుంది అని చెప్పారు, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, రెండు కూడా రైల్వేస్కి సంబంధించిన నిర్ణయాలే. ఒకటి ఏంటంటే, భారతదేశంలోనే ఎత్తైన రైల్వే కంటైనర్ ఏర్పాటు చేసి ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్గా ఇండియా నిలబోతోంది. అదేంటని తెలుసుకుందాము. దాంతోపాటు రైల్వేస్ పరంగా ఇంకోటి ఏంటంటే, సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఇటీవల భారతదేశంలో ఉన్న రైల్వే స్టేషన్స్ అన్నింటినీ కూడా వర్గీకరణ చేద్దామని చెప్పేసి ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ వర్గీకరణ దేనిపైన ఉండబోతోంది, రైల్వే స్టేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, అదంతా కూడా మనం తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ అత్తిరపల్లి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, అత్తిరపల్లి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఎక్కడ కట్టబోతున్నారు, ఏ నది పైన కట్టబోతున్నారు, ఏ రాష్ట్రంలో ఉంది, ఇటీవల దానికి సంబంధించిన అంశం ఏంటి, అదంతా కూడా తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ అనన్య ఇటీవల అనన్య అనే పేరుతో ఒక డిస్ఇన్ఫెక్టింగ్ డివైస్, నానో పార్టికల్స్ నానో టెక్నాలజీ ద్వారా చేయబడిన ఒక డిస్ఇన్ఫెక్టెంట్ డివైస్ ఎవరు తయారు చేస్తారు, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం తెలుసుకుందాము. అండ్ లాస్ట్ జాతీయ అంశాల్లో బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్, రిజర్వేషన్స్ పైన సుప్రీంకోర్టు మళ్ళీ ఒక కీలక తీర్పు ఇచ్చింది. మళ్ళీ అంటున్నాను అంటే అంతకుముందు ఏం తీర్పిచ్చింది, దానికి దీన్ని ఎలా అటాచ్ చేయాలి అదంతా కూడా చెప్తాను. రిజర్వేషన్ సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు ఏం చెప్తున్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక రాష్ట్రీయం విషయాలకు వస్తే, ఈరోజు వార్తల్లో ఏపీ అనేది దేశంలోనే ఒక ఘనత సాధించిన రాష్ట్రంగా మిగిలింది. ఏపీ ఎందుకు ఘనత సాధించింది అంటే, వాస్తవంగా ప్రస్తుతం ప్రపంచాన్నే పట్టిపీడుస్తున్న వ్యాధి ఏంటంటే మనకి కరోనా. అలాంటి కరోనా పరిస్థితిలో టెస్టులు చేయడం అనేది కీలకం. ఆ టెస్టుల విషయంలో ఏపీ అనేది అసలు ఎందుకు ఘనత సాధించింది అదంతా తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు ఇటీవల ఏపీ క్యాబినెట్లో జరిగిన కీలక సూచనల్లో జగనన్న తోడు, వైఎస్ఆర్ చేయూత వీటికి సంబంధించిన ప్రస్తావన జరిగింది. అలా ఒక ఇండికేటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఉంది. సో ఇలా చూద్దాం. అండ్ వీటితో పాటు మిస్లేనియస్ అంశాలు వార్తల్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక వార్తల్లో చిన్న టాపిక్స్ అన్ని ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. సిపిసిబి గుర్తుంచుకోండి. సిపిసిబి అంటే సెంట్రల్ పొల్యూషన్
కంట్రోల్ బోర్డ్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే జాతీయ కాలుష్య నివారణ లేదా నియంత్రణ మండలి. ఇది ఏం చేస్తుంది అంటే ఎగ్జాంపుల్ భారతదేశంలో కొన్ని సంస్థలు ఏర్పాటు చేసే విషయంలో కానివ్వండి, ఇండస్ట్రీలు ప్రారంభించే విషయంలో కానివ్వండి, సెజ్లు ఏర్పాటు చేసే విషయంలో కానివ్వండి, ఎవరైనా వ్యక్తి ఒక చిన్న పరిశ్రమను స్థాపించాలన్నా కూడా దాని నుండి ఏమైనా ఎఫిలియన్స్ వస్తే దానికి సంబంధించిన పొల్యూషన్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్. ఈరోజు చూడండి పొల్యూషన్ విషయంలో చాలా జరుగుతున్నాయి. వెహికల్కి సంబంధించి కూడా పొల్యూషన్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు. ఎవరైతే పోలీస్ అధికారులు కానివ్వండి, ఏమైనా వెహికల్కి సంబంధించిన కాయిదాలో పొల్యూషన్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్. అలా పొల్యూషన్ అనేది చాలా ప్రపంచం అంతా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ హాట్ టాపిక్. దాని దృష్టిలో కాలుష్యాన్ని నియంత్రించే భాగంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనే ఒక సంస్థ ఉంటుంది. ఇటీవల సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఇండియన్ రైల్వేస్ విషయంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని చెప్పారు. అదేంటంటే రైల్వే స్టేషన్లు, భారతదేశంలో చాలా రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. రైల్వే స్టేషన్స్ విషయంలో ఆ రైల్వే స్టేషన్లని వర్గీకరణ చేస్తాము. ఏ విషయంగా? సింపుల్ చెప్పాలంటే పొల్యూషన్ ఆధారంగా అనొచ్చు. ఆ పొల్యూషన్ ఏ విషయం అంటే వేస్ట్ వాటర్ డిస్పోజల్. వేస్ట్ వాటర్ డిస్పోజల్ అంటే ఏంటి? ఏవైతే వాడి పారేసిన నీరు ఉంటాయో, వాడిన నీరు ఉంటాయో వాటి విషయంలో ఏ రైల్వే స్టేషన్ నుండి అత్యధికంగా నీటి వేస్ట్ వాటర్ అనేది వస్తోంది దాని ఆధారంగా చేయబోతున్నారు. అందులో రెడ్ రైల్వే స్టేషన్స్, ఆరెంజ్ రైల్వే స్టేషన్స్, గ్రీన్ రైల్వే స్టేషన్స్ అని ఇక మనం భారతదేశంలోని రైల్వే స్టేషన్ విషయంలో కేటగిరీ చూడబోతున్నాం. సో రెడ్ రైల్వే స్టేషన్స్ అంటే ఏంటంటే ఈ రైల్వే స్టేషన్లో ఎలా ఉంటుందంటే 100 కిలోలీటర్స్ పర్ డే. ఒక రోజు 100 కిలోలీటర్స్ పర్ డే ఎమిషన్స్ లేదా వాటర్ రిలీజ్, వేస్ట్ వాటర్ రిలీజ్ అనేది ఈ రైల్వే స్టేషన్ నుండి అయింది. ఎగ్జాంపుల్ మన భారతదేశంలో అత్యధిక రద్దీ న్యూఢిల్లీకి సంబంధించి రైల్వే స్టేషన్ అనుకుందాం. ఈ రైల్వే స్టేషన్లో వేస్ట్ వాటర్, వాడి పారేసిన నీళ్లు ఉంటాయి కదా, మనం వాడిన నీరు ఏవైతే ఉంటాయో ఆ వాడిన నీరు విడుదల ఆధారంగా ఈ రైల్వే స్టేషన్లను వర్గీకరణ చేస్తారు. ఎగ్జాంపుల్ న్యూఢిల్లీ ఉంది, రెడ్ జోన్లో వచ్చింది అనుకోండి, రెడ్ రైల్వే స్టేషన్ అన్నారు అనుకోండి, ఇక్కడ అధిక మొత్తంలో వేస్ట్ వాటర్ డిస్పోజల్ అనేవి జరుగుతాయి. అంటే దానికి ప్రామాణికం ఏంటంటే 100 కిలోలీటర్స్ పర్ డే. 100 కిలోలీటర్స్ పర్ డే వేస్ట్ వాటర్ రిలీజ్ చేసే స్టేషన్లని రెడ్ రైల్వే స్టేషన్స్ అంటారు. అండ్ సెకండ్ ఆరెంజ్ రైల్వే స్టేషన్స్ అంటే 10 కిలోలీటర్స్ టు 100 కిలోలీటర్స్ వేస్ట్ వాటర్ డిస్పోజల్. అలా ఒక రోజులో వేస్ట్ వాటర్ అనేది 10 కిలోలీటర్స్ నుండి 100 కిలోలీటర్స్ మధ్యలో పోయింది అనుకోండి, దాన్ని ఆరెంజ్ రైల్వే జోన్స్ అంటారు, ఆరెంజ్ రైల్వే స్టేషన్స్ అంటారు. ఇక గ్రీన్, ఇక్కడ నుండి వేస్ట్ వాటర్ అనేది ఒక రోజులో 10 కిలోలీటర్స్ కంటే తక్కువగా ఉంటుంది. అంటే అతి తక్కువగా, సింపుల్ చెప్పాలంటే ఈ మూడింట్లో ఏది అంటే సేఫ్ జోను ఇది అన్నట్టు సింపుల్గా. అంటే ముఖ్యంగా సేఫ్ జోన్ అంటే చాలా మంది రద్దీ ఉన్న దగ్గర ఆటోమేటిక్గా రెడ్ జోన్ కిందకి వస్తుంది, రెడ్ రైల్వే స్టేషన్ కిందకి వస్తుంది. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ ద వాటర్ యూసేజ్ దిస్ క్రైటీరియా మే బి క్లాసిఫైడ్. సో ఈ రకంగా ఎలా ఉంటుంది అంటే రెడ్ జోన్లో ఉండే రైల్వే స్టేషన్లో అత్యధికంగా వాడి విడుదల చేసే నీరు అనేది జరుగుతుంది. అలా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఇటీవల ఒక కీలకమైన విషయం రైల్వేస్ విషయంలో తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ రైల్వే స్టేషన్స్ అని వర్గీకరణ చేయబోతున్నాము అని చెప్పడం జరిగింది. అలా రైల్వే స్టేషన్స్ విషయంలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఇటీవల వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ గుజరాత్ రాష్ట్రంలోని పాలన్పూర్, మోస్ట్ ఇంపార్టెంట్, టు బోటాడ్, ఈ పేరు గుర్తుంచుకోండి. సో ఇది ఏంటంటే రైల్వేస్ విషయంలో రెండవ ముఖ్యమైన అంశం. ఇటీవల ఈ రెండు రైల్వే స్టేషన్ల మధ్యలో ఒక రైలును నడపడం జరిగింది. ఎవరు నడిపారు? ఇండియన్ రైల్వేస్. ఆ రైలు యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే అతి ఎత్తైన కంటైనర్తో నడవబడిన రైలు. కంటైనర్ అంటే మనకు తెలుసు, మనకి ట్రైన్ ఏదైతే ఉంటుందో, ట్రైన్ ఎగ్జాంపుల్ గూడ్స్ ట్రైన్ అనుకోండి, మనకు రైలు ఇంజన్ ఉంటుంది, ఇంజన్తో పాటు వెనుక బోగీలు ఉంటాయి. సో ప్రయాణికులు కూర్చుంటే అది ప్యాసింజర్ ట్రైన్ అవుతుంది. ప్రయాణికులు కాకుండా ఇది గూడ్స్ తీసుకుపోతున్నారు అనుకోండి, గూడ్స్ ట్రైన్. సో కంటైనర్స్ అంటే ఏంటంటే అతి పెద్ద కార్లు కానివ్వండి, వాహనాలు కానివ్వండి, అతి పెద్ద మొత్తంలో
పదార్థాలను చేరే గూడ్స్, సింపుల్గా చెప్పాలంటే ఆ గూడ్స్ ట్రైన్ ఏదైతే ఉంటుందో సాధారణ హైట్ కంటే అతి ఎత్తులో, ఈ ఎత్తు ఎంత ఉంది అంటే ఇప్పుడు వార్తలు నిలిచిన ఎత్తు 7.5 మీటర్స్, 7.5 మీటర్స్ ఉండాల్సిన ఎత్తు కంటే డబుల్ హైట్లో ఉంది. ఉండాల్సిన ఎత్తు ఎంత? దీనిలో సగం 3.5 అనుకోండి ఎగ్జాంపుల్. ఒక రైల్వే బోగి గూడ్స్ ట్రైన్లో దాదాపు 3.5 to 4 ఎత్తు ఉంటుంది, 4 మీటర్స్ ఎత్తు ఉంటుంది. కానీ సింపుల్ చెప్పండి, ఇది డబల్ డెక్కర్ ట్రైన్ అనొచ్చు. ప్రపంచంలోనే అతి ఎత్తైన కంటైనర్. అలా ఒకే ట్రాక్ పైన అతి ఎత్తైన కంటైనర్ని తీసుకుపోయి ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే కంటైనర్ని నడిపినట్టుగా ఇండియన్ రైల్వేస్ నిలిచింది. ఆ రైలు ఎక్కడ నుండి ఎక్కడ నడిచిందండి? గుజరాత్లోని పాలన్పూర్ టు బోటాడ్. ఆ రైల్వే బోగి, ఆ కంటైనర్ యొక్క హైట్ 7.5 మీటర్స్. సో ఇలా రైల్వేకి సంబంధించి 2 వార్తలు కూడా ఇంపార్టెంట్. ఒకటి పొల్యూషన్ విషయంలో, రెండవది హైట్ విషయంలో. అండ్ నెక్స్ట్ ఇటీవల వార్తలు నిలిచిన మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ విషయంలోకి వస్తే ఇది ఇంపార్టెంట్. లూనార్ లేక్ చాలా సార్లు లూనార్ సరస్సు గురించి క్వశ్చన్ అడిగారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. లూనార్ లేక్ ఎక్కడ ఉంది, అది ఏ రకంగా ఫేమస్, అలాంటి బిట్స్ అడుగుతూనే ఉన్నాడు. సో ఇటీవల లూనార్ లేక్ అనేది ఎందుకు వార్తలు నిలిచిందంటే వాస్తవం చెప్తాను. లూనార్ లేక్ ఎక్కడ ఉంటుందంటే మహారాష్ట్ర, బాంబే నుండి 500 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బుల్ద్వానా అనే ప్రాంతంలో, బుల్ద్వానా అనే ప్రాంతంలో లూనార్ లేక్ ఉంటుంది. వాస్తవానికి ఈ లేక్ ఏదైతే ఉందో ఇది ల్యాండ్ అనుకోండి, ఇలా లేక్ ఉంటుంది, సరస్సు. ఈ లేక్ ఏదైతే ఉందో ఇది 50,000 ఏళ్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని చరిత్ర చెప్తుంది. ఎలా ఏర్పడింది అంటే ఉల్కాపాతం, మనకు తెలుసు విశ్వం నుండి ఉల్కాపాతం అనేది జరుగుతుంది, తోక చుక్కలని అలా ఉల్కలు పడతా ఉంటాయి. ఉల్కాపాతం జరిగినప్పుడు భూమిపైన ఒక ప్లేన్, ఒక ఖాళీ ఏరియా, ఒక హోల్ లాగా ఏర్పడిపోయింది. ఇందులో వాటర్ అనేది చేరడం ద్వారా ఒక సరస్సు ఏర్పడింది. అలా ఉల్కాపాతం ద్వారా 50,000 సంవత్సరాల క్రితం ఏర్పడిన సరస్సే లూనార్ లేక్. మరి ఇటీవల దీని వాస్తవంగా భారతదేశంలో జాతీయ వారసత్వ సంపద కింద భారత ప్రభుత్వం దీన్ని ప్రకటించింది, జాతీయ వారసత్వ సంపద. సో ఇటీవల దీని విషయంలో వార్త ఎందుకు నిలిచిందంటే ఈ లూనార్ లేక్ ఎప్పుడు చూసినా కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. వాటర్ గ్రీన్ కలర్లో ఉంటుంది డ్యూ టు బయోడైవర్సిటీ. ఆ చుట్టూ కూడా మొత్తం చెట్లతో నిండిపోయి ఉంటుంది. ఆ చెట్లలో ఈ వాటర్ కూడా గ్రీన్ కలర్ కనబడదు, సరస్సు ఉన్నట్టు కూడా కనబడదు. అంత అద్భుతమైన ప్రాంతం. దీని యొక్క రేడియస్ వచ్చేసి దాదాపు 1.2 to 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. రేడియస్ అంటే దీని యొక్క వ్యాసం. సో ఈ ఏదైతే ఉంటుందో దీని యొక్క వ్యాసం వచ్చేసి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇలా దీనికి సంబంధించి ఇటీవల వార్తల్లో ఎందుకు నిలిచిందంటే ఈ లూనార్ లేక్లోని వాటర్ గ్రీన్ కలర్ నుండి పింక్ కలర్లోకి మారుతుంది. సో పింక్ కలర్లోకి మారబోతోంది అని చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే శాటిలైట్ ద్వారా తీసిన చిత్రాలు కానివ్వండి, చాలా మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాంతానికి వెళ్ళి పరిశోధించారు. అసలు లూనార్ లేక్లో ఏం జరుగుతోంది, ఈ గ్రీన్ కలర్లో ఉండే ఈ ప్రాంతం అంతా పింక్ కలర్లోకి వాటర్ ఎందుకు కనబడుతోంది అని పరిశోధన చేస్తే అందులో వచ్చిన ఫలితం ఏంటంటే ఇందులో వాటర్ కాంటెంట్ అనేది తగ్గిపోతుంది. అది వాటర్ కాంటెంట్ ఎలా తగ్గుతుంది? వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల కానివ్వండి, చాలా రీజన్స్ ఉంటాయి. చుట్టుపక్కల చెట్ల బయోడైవర్సిటీ తగ్గిపోవడం కానివ్వండి. అందులో శాస్త్రవేత్తలు ఏమన్నారంటే ఈ పింక్ కలర్, గ్రీన్ కలర్లో ఉండే నీరు ఈ ప్రాంతం అంతా కూడా పింక్ కలర్లో ఎందుకు కనబడుతుందంటే అందులో లవణీయత పెరగడం ద్వారా, అంటే సాల్ట్ కాంటెంట్. లవణీయత ఎప్పుడు పెరుగుతుంది? వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు స్టెబిలైజ్ అయి ఉంటుంది. వాటర్ తగ్గిపోయింది అనుకోండి, అందులో ఉండే సాల్ట్ కాంటెంట్ అనేది అంత మొత్తంలోనే ఉంటే వాటర్ అనేది ఎక్కువగా ఉప్పగా మారుతుంది, లవణీయత పెరుగుతుంది. సో లవణీయత పెరగడమే ఈ పింక్ కలర్కి కారణం అని చెప్పారు. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే బయోడైవర్సిటీ తగ్గిపోయింది. ఈ చుట్టూ ప్రాంతాల్లో బయోడైవర్సిటీ అనేది తగ్గిపోవడం జరిగింది. అందుకోసమే లూనార్ లేక్ అనేది ఇటీవల గ్రీన్ నుండి పింక్ కలర్గా మారి వార్తల్లో నిలిచిన అంశంగా నిలిచింది. సో దీని యొక్క వ్యాసం వచ్చేసి, అంటే దాని యొక్క ఏరియా వచ్చేసి 1.5 కిలోమీటర్స్. అంత ఏరియాలో ఇందులో వాటర్ అనేది ఉంటుంది. దాదాపు 50,000 ఏళ్ల కింద ఇది ఏర్పడింది. సో లూనార్ లేక్ అనేది ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతారు, అంతే, వేరే ఏమడగరు. బాంబే నుండి 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. అండ్ నెక్స్ట్ ఇటీవల వార్తలు నిలిచిన ఇంకొక అంశము
అనన్య. అనన్య అంటే ఏంటంటే నానో టెక్నాలజీ ద్వారా ఏర్పాటు చేయబడ్డ ఒక పరికరం. నానో టెక్నాలజీ ద్వారా సింపుల్ చెప్పాలంటే డిసిన్ఫెక్టెంట్ డివైస్. ఏం లేదు, కొన్ని వస్తువులను కానివ్వండి, కొన్ని ప్రాంతాలను కానివ్వండి, డిసిన్ఫెక్టెంట్. ఈరోజు కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని శుభ్రత అనేది, శానిటైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డిసిన్ఫెక్టెంట్ చేయడానికి ఏర్పాటు చేయబడ్డ ఒక డిసిన్ఫెక్టెంట్, నానో టెక్నాలజీ ద్వారా చేయబడ్డ ఒక డిసిన్ఫెక్టెంట్. సో దీన్ని ఎవరు తయారు చేస్తారని అడుగుతారు. అంతే, ఇది అంతే. ఎందుకోసం అంటే ఈరోజు అటుల్య కానివ్వండి, యూవి బ్లాస్టర్ కానివ్వండి, ఏ ఎక్విప్మెంట్ తీసుకున్నా కూడా అన్ని కూడా డిసిన్ఫెక్టెంట్, శానిటైజేషన్ దృష్టిలో ఉంచుకునే చేస్తున్నారు. సో ముఖ్యంగా డిఫెన్స్ వాళ్ళు చేసేది ఎక్కువగా డిసిన్ఫెక్టెంట్ దృష్టిలో ఉంచుకొని చేస్తున్నారు. ఈ DIIT వారు దీన్ని తయారు చేస్తారు. అదేంటంటే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వారు అనన్య అనే ఒక పరికరాన్ని, అనన్య అనే ఒక డిసిన్ఫెక్టెంట్ని తయారు చేయడం. అది ఎందుకు ఉపయోగపడుతుందంటే కొన్ని వస్తువులను కానీ ప్రాంతాలను కానీ డిసిన్ఫెక్టెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనన్య. అండ్ నెక్స్ట్ ఈరోజు మన వార్తల్లో నిలిచిన ఇంకో చిన్న అంశం ఏంటంటే కర్ణాటకకు సంబంధించి ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా ఇటీవల వార్తలు నిలిచింది. సో మనకు తెలిసి ఇటీవల కాలంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రోత్సహిస్తున్న రాష్ట్రాల్లో కేరళ ముందుంది. కేరళలో అధికారికంగా ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉంటాయో అధికారికంగా కేరళ అధికారిక ఛానల్ ద్వారా ఇటీవల ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించింది. కైట్ విట్టర్స్ అనే ఛానల్ ద్వారా. అలా సుదూర ప్రాంతాల్లో టీవీ లేని సౌకర్యాల్లో ఉండే గ్రామాల్లో కూడా టీవీ సౌకర్యం కల్పించింది. విద్యార్థులకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అధికారికంగా ప్రారంభించిన మొట్టమొదటి దేశంలో రాష్ట్రమే కేరళ. దేశంలోని మొట్టమొదటి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రారంభించిన రాష్ట్రం కేరళ. ఇటీవల ఈ ఆన్లైన్ విషయంలో కర్ణాటక చేరింది. కర్ణాటకలో కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అధికారికంగా ప్రారంభించబోతున్నాం అన్నారు. కానీ 1st క్లాస్ నుండి 5th క్లాస్ వరకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వకూడదు. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా లాక్డౌన్లో ఉంటుంది. గుమిగూడే ప్రాంతాలు ఉండకూడదని భారతదేశంలో కూడా విద్యా సంస్థలకి ఇప్పటి వరకు కూడా వెసులుబాటు ఇవ్వలేదు. అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. స్కూల్ ఇప్పటివరకు అయితే స్టార్ట్ అయ్యే పరిస్థితి లేదు. ఆగస్ట్ అంటున్నారు, సెప్టెంబర్ అంటున్నారు. కొన్ని సందర్భాల్లో హాఫ్ అకాడమిక్ ఇయర్ ఉంటుంది అంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలా ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి ఆన్లైన్ ఎడ్యుకేషన్ వైపు చూస్తుంది. అలాంటి పరిస్థితిలో కేరళ ఫస్ట్ స్టేట్, ఫస్ట్ నుండి 1st క్లాస్ టు PG వరకు చేస్తుంది, రన్ అవుతుంది ప్రోగ్రామ్ కైట్ విట్టర్స్ ఛానల్స్ ద్వారా. అండ్ ఇటీవల కర్ణాటక కూడా అదే ఉద్దేశంతో వచ్చింది. కాకపోతే 1st క్లాస్ నుండి 5th క్లాస్ విద్యార్థులకు మాత్రం ఆన్లైన్ ఎడ్యుకేషన్ వద్దు అని చెప్పింది. ఎందుకంటే వీరి మేధో సంపత్తి లేకపోతే వీరి యొక్క మానసిక స్థైర్యం ఏదైతే ఉంటుందో, పిల్లలు కాబట్టి ఇమ్మెచ్యూర్గా ఉంటారు. ఇంత చిన్నతనంలోని ఆన్లైన్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. సో అవసరమైతే వీళ్ళకి అకాడమిక్ ఇయర్ విషయంలో ఆలోచించవచ్చు, కానీ 5th క్లాస్ ప్రైమరీ ఎడ్యుకేషన్ చేయకండి, 6th క్లాస్ నుండి చేయండి అని ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటీవల వార్తల్లో వెలిసిన మోస్ట్ ఇంపార్టెంట్లో రాష్ట్రీయ అంశాలని ఫస్ట్ కంప్లీట్ చేస్తాను. రాష్ట్రీయంలో కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని అన్ని రాష్ట్రాలు కూడా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి అంటే ఏంటంటే ఏ వ్యక్తిలో కోవిడ్ లక్షణాలు ఉన్నాయి, కోవిడ్ లక్షణాలు ఉన్నా లేకున్నా కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా మ్యాండేటరీగా పరీక్షలు చేస్తున్నారు. అలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా దాదాపు కోవిడ్-19 పరీక్షలు చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకి. దేశంలో కూడా కేంద్రం ఖచ్చితంగా మార్గదర్శకాలు చేస్తుంది. ఇలా చేయండి, కోవిడ్-19కి సంబంధించి ఖచ్చితంగా టెస్టులు పెంచండి అని చెప్పడం జరుగుతుంది. ICMR కూడా దీని విషయంలో ఇన్వాల్వ్ అవుతుంది. అలా ఒక్కొక్క రాష్ట్రం యొక్క విచక్షణ కిందకి వచ్చింది. విచక్షణ అంటే డిస్క్రిషన్, ఎన్ని టెస్టులు చేయాలి, ఎన్ని టెస్టులు తగ్గించాలి అని. అలా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క స్టేజ్లో ఉంది. ఇటీవల దానికి సంబంధించిన ర్యాంకింగ్స్లో దేశంలోనే అత్యధిక కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆంధ్రప్రదేశ్ దాదాపు జూన్ 10th వరకే 5,10,500 పైచిలుకు 5 లక్షల పైచిలుకు టెస్టులు చేసింది. 5 లక్షల పైచిలుకు టెస్టులు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేసిన రాష్ట్రంగా నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. దాదాపు 1 మిలియన్ జనాభాకి 9,500 టెస్టులు చేస్తుంది. మినిమం 1 మిలియన్ జనాభాకి 9,500 టెస్టులు చేస్తుంది. సో ఇదే అవసరం లేకున్నా ఈ బిట్ చూసుకోండి. ఆ బిట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే రోజు రోజు పెరుగుతున్నాయి. నిన్న పెరిగాయి, 11th రోజు పెరిగినాయి, 12th రోజు పెరిగినాయి. కానీ దేశంలోనే కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల్లో ముందు స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటారు, అది
ఆంధ్రప్రదేశ్. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల చిన్న మిస్లీనియస్ పాయింట్స్ ఏంటంటే ఇటీవల క్యాబినెట్ సమావేశంలో కొన్ని కీలకం. ఇటీవల ఆగస్టు మాసం నుండి జగనన్న తోడు మరియు వైఎస్ఆర్ చేయూత అనే పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్టుగా 2 పేర్లు చెప్పారు. ఒకటి జగనన్న తోడు అక్టోబర్ అంటున్నారు, వైఎస్ఆర్ చేయూత ఆగస్టు 12 నుండి ప్రారంభించబోతున్నట్టుగా ఒక అంశాన్ని చెప్పారు. దాంతోపాటు ఇటీవల శాసనసభ సమావేశాలకు సంబంధించి ఈ జూన్ మాసంలో శాసనసభ సమావేశాలు జూన్ 16 నుండి జరిపించాలి అని చెప్పేసి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవి ఏపీ విషయానికి వస్తే ఈరోజు కీలకమైన అంశాలు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు వార్తల్లో రిజర్వేషన్స్ అనే అంశం మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల తమిళనాడు ప్రభుత్వము సుప్రీంకోర్టులో ఒక కేసు వేసింది. ఆ కేసు ఏంటంటే మనకు తెలుసు నీట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. అలా నీట్ జాతీయ స్థాయిలో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. నీట్ మెడికల్ ఎగ్జామినేషన్ జాతీయ స్థాయిలో నీట్ అనే ఎగ్జామ్ జరుగుతుంది. దాని ద్వారానే అందులో ఉండే మార్కుల ఆధారంగానే మెడికల్ ఎంట్రన్స్ అనేది జరుగుతుంది. అలా పీజీ, గ్రాడ్యుయేషన్, డెంటల్ కాలేజీల విషయంలో నీట్ ద్వారానే ఎగ్జామ్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తారు. నీట్ ఎగ్జామ్ ద్వారానే ఇందులో ఖాళీలు పూర్తి చేస్తారు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే నీట్ కింద మెడికల్ సీట్లు ఏవైతే ఉంటాయో ఈ మెడికల్ సీట్లను భర్తీ చేయడానికి నీట్ ద్వారా మెడికల్ సీట్లను భర్తీ చేయడానికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కోటా ఉంటుంది. కోటా. సో ఈ కోటా విషయంలో తమిళనాడుకి కేటాయించబడిన కోటా ఉంటుంది కదా, ఆ తమిళనాడుకి కేటాయించబడిన కోటాలో 50% రిజర్వేషన్లు ఓబీసీకి కల్పించాలి అని చెప్పేసి అడగడం జరిగింది తమిళనాడు ప్రభుత్వం. దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు కేసు పోయింది. సుప్రీంకోర్టుకి ఈ తమిళనాడు ప్రభుత్వానికి మద్దతుగా సిపిఐ, సిపిఎం, డిఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వంతో పాటు అన్ని పార్టీలు, డిఎండికే అన్ని పార్టీలు ఏకతాటిపై, నాకు తెలిసి భారతదేశంలో ఒక అంశంపై ప్రభుత్వము, ప్రతిపక్షాలు, వామపక్షాలు అన్నీ కలిసి సుప్రీంకోర్టులో కేసు వేయడం మొదటిసారి. సో అలా రిజర్వేషన్ల విషయంలో ఒక కేసు పడింది. నీట్ ఎగ్జామ్ కింద తమిళనాడుకి కేటాయించబడే మెడికల్ సీట్లలో 50% సీట్లని ఓబీసీలకు కేటాయించండి అని కేసు పడింది. దాని సుప్రీంకోర్టు అందులో కీలక తీర్పు చెప్పింది. అదేంటంటే రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనేవి ప్రాథమిక హక్కు కాదు. ప్రాథమిక హక్కు కింద రిజర్వేషన్లని ఎవరు కూడా అడగడానికి అవకాశం లేదు. అందులోనూ ఇక్కడ ప్రస్తావించబడ్డ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 32 కింద రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను అడగడం అనేది ప్రాథమిక హక్కు కాదు. రిజర్వేషన్లను అడగడం ఆర్టికల్ 32 కింద ప్రాథమిక హక్కు కాదు అని చెప్పడం జరిగింది, ప్రస్తావించడం జరిగింది. అలా రిజర్వేషన్లకు సంబంధించి మళ్ళీ అంశం వార్తల్లోకి వచ్చింది. మళ్ళీ అంటున్నాను. సో ఆర్టికల్ 32 ఏంటి, మనకు రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి చెప్తుంది. రిజర్వేషన్లు సేమ్ ఇలాంటి రిజర్వేషన్ల గురించే ఎగ్జాక్ట్లీ 3 months బ్యాక్ ఈ సంవత్సరంలోనే ఉత్తరాఖండ్ కేసు అనేది ఒకటి సుప్రీంకోర్టులో పడింది. ఉత్తరాఖండ్లో ఏంటంటే ప్రభుత్వ నియామక పరీక్షల్లో ఏవైతే ఉంటాయో జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయి. జాబ్ నోటిఫికేషన్ల విషయంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించకుండా ఒక నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. దీనిపైన ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎస్సీ ఎస్టీలకి ఆర్టికల్ 16(4), ఆర్టికల్ 16(4)A కింద అతి ప్రధానమైన భద్రత ఉంది. ఒకటి ఏంటంటే ఆర్టికల్ 16(4) ఏం చెప్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు కల్పించాలి. ఆర్టికల్ 16(4)A ఏం చెప్తుందంటే ఉద్యోగం వచ్చాక ప్రమోషన్లలో కూడా ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ అనేది ఉండాలి. అలా ఈ రెండు అంశాలపైన సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్ కేసులో కీలక తీర్పు చెప్పింది. అసలు ఇక్కడ ఉత్తరాఖండ్ చేసిన మిస్టేక్ ఏంటి, ప్రభుత్వము ఉద్యోగ నోటిఫికేషన్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ మెయింటైన్ చేయలేదు. ఎస్సీ ఎస్టీలకు 7.5% ఎస్టీలకి, 15% ఎస్సీలకి కేటాయించాలనే ప్రిన్సిపల్ని చేయలేదు. సో దీని ప్రకారంగా సుప్రీంకోర్టులో కేసు పడితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే రిజర్వేషన్లు అనేవి ప్రాథమిక హక్కులు కాదు. రిజర్వేషన్లు అనేది ప్రాథమిక హక్కు కాదు. ఇవి వ్యక్తికి కల్పించి అడిగే హక్కులో కిందికి రావు. వాస్తవానికి రిజర్వేషన్లు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 16(4), 16(4)A 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 2 ఆర్టికల్ రాజ్యాంగంలో ఉన్నాయి. వీటి ఆధారంగా ప్రభుత్వము
కల్పించవచ్చు. ఒకవేళ ఎప్పుడు కల్పించాలి? ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు ఈ నిబంధన కింద నోటిఫికేషన్ వేయచ్చు. కానీ వీరి యొక్క ప్రాతినిధ్యం రాష్ట్రంలో సరిపోయేంతగా ఉంది, ఎస్సీ ఎస్టీల యొక్క ప్రాతినిధ్యం ఉంది అని భావించినప్పుడు రిజర్వేషన్లు ఇవ్వకున్నా కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టలేము. అందులోనూ రిజర్వేషన్లు అనేవి ఒక వ్యక్తి అడిగే ప్రాథమిక హక్కు కాదు, మీరు పోరాడి తెచ్చుకునేది కాదు. ప్రభుత్వంకి ఇవ్వబడే నిబంధనలు మాత్రమే. ఈ నిబంధనల కింద ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించండి అన్నాము. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎస్సీ ఎస్టీలు ఉంటే ఇవ్వకున్నా చెల్లిపోతుంది అని ఉత్తరాఖండ్ కేసులో ప్రముఖ తీర్పు చెప్పింది. అలా రిజర్వేషన్ల అంశము 3 నెలల కింద కూడా వచ్చింది. మన రాజ్యాంగంలో వాస్తవానికి చాలా అంశాలు ఉన్నాయి, రిజర్వేషన్ సంబంధించి కేసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు పాలిటీలో లింక్ చేసుకోండి. ఎగ్జాంపుల్, మీకు చంపకం దొరై రాజన్ కేసు, రిజర్వేషన్లపై మొట్టమొదటి కేసు చంపకం దొరై రాజన్. రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది, రిజర్వేషన్లు ఉండకూడదని చెప్పింది. అందులో ఆధారంగానే 1వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగాన్ని చేశారు. 15(4) అనే నిబంధన పెట్టారు. ఎస్సీ ఎస్టీలకు ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్ అనేది ఉండాలి అని చెప్పారు. నెక్స్ట్ ఆర్టికల్ 15(5) అనేది రాజ్యాంగంలో అమెండ్ చేశారు. ఆర్టికల్ 15(5) వచ్చింది 93వ రాజ్యాంగ సవరణ ద్వారా. అలా ఓబీసీలకు రిజర్వేషన్ అనేది విద్యా సంస్థల్లో కల్పించాలి అన్నారు. 15(6) కూడా వచ్చింది 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఈ నిబంధన ఏం చెప్తుంది? ఎకనామికల్ గా వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్ అనేది ఉన్నత విద్యా సంస్థల్లో ఎలిజిబిలిటీ కల్పించాలి అని చెప్పారు. అలా చంపకం దొరై రాజన్ కేసు తర్వాత రిజర్వేషన్ అనే అంశము రాజ్యాంగబద్ధంగా చేయడం జరిగింది. అలా రాజ్యాంగ సవరణ కూడా చేయడం జరిగింది. అండ్ రిజర్వేషన్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కేసు ఏంటంటే మీకు ఎంఆర్ బాలాజీ అండ్ దేవదాసన్, ఈ 2 కేసుల్లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రిజర్వేషన్లు అనేవి 50% మించకూడదు, 50% మించి రిజర్వేషన్ రాజ్యం ప్రజలకు ఇవ్వకూడదు అని చెప్పింది. ఈ రోజు చూడండి మనకి రిజర్వేషన్స్ 7.5% ఎస్టీ, 15% ఎస్సీ, 27% ఓబీసీ. ఇక్కడ మళ్ళీ ఒక కీలక తీర్పు, 27% రిజర్వేషన్లు అనేవి ఓబీసీలకు కల్పించిన కేసు ఇందిరా సహానీ కేసు, మండల్ కేసు అంటారు. 27% రిజర్వేషన్ ఇందిరా సహానీ మండల్ కేసు లింక్ చేసుకోండి. అండ్ 27% ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్స్ అనేవి రాజ్యాంగబద్ధమే అని చెప్పిన ఇంకొక కేసు అశోక్ కుమార్ కేసు. సో చాలా కేసెస్ ఉంటాయి. వాస్తవానికి రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగంలో చాలా నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు మీకు సింపుల్ చెప్పాను, 15(4) చెప్పాను, 15(5) అన్నాను, 15(6) అన్నాను, 16(4) అన్నాను, 16(4)A అన్నాను. 46th ఆర్టికల్ రిజర్వేషన్లోనే వస్తుంది, ఆర్టికల్ 335 రిజర్వేషన్లోనే వస్తుంది. సో రిజర్వేషన్ సంబంధించిన ఆర్టికల్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకోండి, దానికి ఏ సవాళ్ళు చూసుకోండి, దానికి సంబంధించిన కేసెస్ అన్ని ఒక దగ్గర లిస్ట్ అవుట్ చేసుకోండి. అలా రిజర్వేషన్ సంబంధించిన ఒక అద్భుతమైన మ్యాటర్ మీకు రెడీ అవుతుంది. రిజర్వేషన్లు అనే అంశం వార్తలు నిలిచినప్పుడు ఇవన్నీ ఒకసారి చూసుకోండి, లింక్ చేసుకోండి. చంపకం దొరై రాజన్ కేసు నుండి అశోక్ కుమార్ కేసు వరకు కూడా చూసుకోండి. 103వ రాజ్యాంగ సవరణ చట్టం, రిజర్వేషన్కి చివరిసారిగా చేసిన రాజ్యాంగ సవరణ చట్టం. అలా 15(6) అనేది వచ్చింది. 16 ఆర్టికల్లో ఎలాంటి సవాళ్ళు జరిగాయి, ఎస్సీల కోసం ఏ రకంగా ఉంది. బట్ ఏది అంశమైనా కూడా రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు 2020లో 2వసారి రిజర్వేషన్ల విషయంలో ప్రస్తావించింది. ఒకటేమో ఉత్తరాఖండ్ కేసులో ఏం చెప్పింది? రిజర్వేషన్లు అనేవి వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు కాదు అని చెప్పింది. సో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ప్రభుత్వం కల్పించట్లేదు అని ఎవరు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించకూడదు. అది వ్యక్తికి కల్పించిన ప్రాథమిక హక్కు, అడిగే హక్కు కాదు. ప్రభుత్వము ఆ నిబంధనల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పిన నిబంధన మాత్రమే. సరైన మొత్తంలో ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తుల ప్రాతినిధ్యం ఉన్నప్పుడు రిజర్వేషన్స్ ఇవ్వకుండా చెల్లుబాటు అవుతుంది అని చెప్పేసి ఉత్తరాఖండ్ కేసులో చెప్పింది. ఇటీవల ఏం చెప్పింది? తమిళనాడు సంబంధించి ఓబీసీలకు 50% కోటాని కేటాయించండి. నీట్ కింద ఎగ్జామ్ కింద తమిళనాడుకు కేటాయించబడిన మెడికల్ సీట్లలో 50% ఓబీసీలకు కేటాయించండి అని అన్ని పార్టీలు ఏకమైనా కూడా సుప్రీంకోర్టు ఆర్టికల్ 32వ కింద రాజ్యాంగ పరిహారపు హక్కు కింద రిజర్వేషన్ను ప్రాథమిక హక్కు కింద కన్సిడర్ చేయకండి, రిజర్వేషన్లు అడగడం అనేది ప్రాథమిక హక్కు కాదు అని చెప్పింది. ఇలా వార్తలు నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ రిజర్వేషన్ టాపిక్ ఈరోజు. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక రిమైనింగ్ టాపిక్స్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి చూద్దాం. ఇక మన టాపిక్లో నెక్స్ట్ అంశానికి వస్తే IRFR అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్. వాస్తవానికి ఈ రిపోర్ట్ ఉద్దేశం ఏంటంటే ప్రపంచ దేశాల అన్నింటిలో కూడా మత స్వాతంత్రం, ఒక వ్యక్తికి కల్పించిన మత స్వాతంత్రం విషయంలో ఎలాంటి అంశాలు ఆచరిస్తున్నారు, ఏ దేశాలు మతం విషయంలో ఏ రకంగా
ప్రవర్తిస్తున్నాయి. అలాంటి అంశాల మీద ప్రాతిపదిక తీసుకొని ఒక వ్యక్తికి మత స్వాతంత్రం విషయంలో కల్పించే విషయంలో రాజ్యాలు అంటే ప్రభుత్వాలు ఎలా వ్యక్తి పైన ప్రవర్తిస్తున్నాయి అవన్నిటినీ కూడా కన్సిడర్ చేసేసుకొని ఈ యొక్క రిపోర్ట్ అనేది రిలీజ్ చేయబడుతుంది. ఎక్కడ వస్తుందంటే యునైటెడ్ స్టేట్స్కి సంబంధించింది. అమెరికా యునైటెడ్ స్టేట్స్ సంబంధించి యునైటెడ్ స్టేట్స్ స్టేట్ రిపోర్ట్ ఆన్ రిలీజియస్ ఫ్రీడమ్ అని పేరు మీద, అంటే ఏంటంటే యుఎస్ రిపోర్ట్ ఆన్ రిలీజియస్ ఫ్రీడమ్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ని యునైటెడ్ స్టేట్స్ రిలీజ్ చేస్తుంది. వాస్తవానికి అమెరికా దేశము ప్రపంచంలోని అన్ని దేశాలపైన, అన్ని దేశాల్లో అవలంబిస్తున్న మతాలపైన, ఆ మతంలో ఉన్న వ్యక్తి కల్పించబడ్డ మత స్వాతంత్రం పైన ఎలా వారి దేశంలోని ప్రభుత్వం అవలంబిస్తుంది, ఎలాంటి విధానాలు అవలంబిస్తుంది అని చెప్పేసి ఒక కేటగరైజేషన్ చేస్తుంది. అలా అన్ని దేశాలను కూడా మత స్వాతంత్రం విషయంలో వ్యక్తులకి అద్భుతంగా స్వేచ్ఛనిస్తున్న దేశాలు అని ఒకవైపు, మత స్వాతంత్రం విషయంలో లేదా మతం ప్రామాణికంగా వ్యక్తి పైన ఇలాంటి అంశం కఠినతర నిబంధనలు అవలంబిస్తున్న దేశం ఒకవైపు అని చెప్పేసి కొన్ని అంశాలను ప్రస్తావిస్తుంది. అలా దీన్ని అమెరికాకు సంబంధించిన సంస్థ రిపోర్ట్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా లేకపోతే బయాన్యువల్గా కానివ్వండి అలా రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించి యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ రిలీజియస్ ఫ్రీడమ్ ఈ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే గడిచిన సంవత్సరంలో భారతదేశానికి సంబంధించి కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ అనే కోట కింద పెట్టింది. కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ అంటే మత స్వాతంత్రం విషయంలో పర్టికులర్గా ఈ దేశాన్ని కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఈ దేశంలో కొన్ని మతపరమైన అణచివేత కానివ్వండి ఉన్నాయని చెప్పేసి కొన్ని నెగటివ్ రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇది అంతకుముందు జరిగిన అంశం. బట్ ఈ రోజు ఇచ్చిన రిపోర్ట్లో ఏం చెప్తుంది అంటే ప్రపంచంలోని దేశాలన్నింటినీ కూడా రెండు కేటగరైజులు చేసింది. ఒకటి పాజిటివ్ సైడ్, రిలీజియస్ ఫ్రీడమ్ అవలంబిస్తున్న దేశాల్లో పాజిటివ్, ఒకటేమో నెగటివ్ సైడ్ అంటే రిలీజియస్ ఫ్రీడమ్ అణచివేస్తున్న దేశాలు అని చెప్పేసి. సో నెగటివ్ అంటే వ్యక్తి హక్కులకి కల్పిస్తున్న అవకాశాలు తక్కువ అన్నట్టు, వ్యక్తికి మత స్వాతంత్ర స్వేచ్ఛ ఏవైతే ఉంటుందో అలాంటి స్వేచ్ఛలని భంగం కలిగిస్తున్న దేశాలు నెగిటివ్ కోటాలకు ఉంటాయి. ఇందులో ఎగ్జాంపుల్ చైనా, నైజీరియా ఇలాంటి దేశాలను కన్సిడర్ చేసింది. మరి ఇండియాని మత స్వాతంత్ర విషయంలో అద్భుతంగా ప్రజలకి స్వాతంత్రం కల్పిస్తున్న దేశంగా వర్గీకరించిందా లేదా నెగిటివ్ కేటగిరీలో పెట్టిందా అంటే ఈ రెండింటిలో ఎందులో పెట్టలేదు, ఎందులో కూడా ఇండియాని కేటగిరీ చేయలేదు. కానీ భారతదేశానికి సంబంధించి ఇది రిలీజియస్ రిపోర్ట్ కింద ఏం చెప్పిందంటే కొన్ని అంశాలు ప్రస్తావించింది. ఆ అంశాలు ఏంటంటే ఒకటి, ఇటీవల భారతదేశంలో ఆర్టికల్ 370 రిపీల్ అనేది చేశారు. రిపీల్డ్ అనాలి, పాలిటీలో తొలగించబడింది. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ విషయంలో రిపీల్ చేశారు. ఆ విషయాన్ని ప్రస్తావించింది ఈ రిపోర్ట్లో. అండ్ దాంతోపాటు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది, పౌరసత్వ సవరణ చట్టం. అందులో భాగంగా ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఎన్ఆర్సి జాతీయ పౌర పట్టిక ఏదైతే ఉంటుందో ఎన్ఆర్సి విషయంలో కూడా ఇవన్నీ కన్సిడర్ చేసింది. అండ్ దాంతోపాటు కౌ రిలేటెడ్ ఇష్యూస్ అలా మతపరమైన ప్రస్తావనలు చేస్తూ సిటిజన్షిప్ అనేది యాక్ట్ అనేది మతపరంగా కల్పిస్తోంది అని చెప్పేసి కొన్ని నిబంధనలు పెట్టింది. సో ఈ రిపోర్ట్ని మరి భారత ప్రభుత్వము తోసిపుచ్చిందా, సమర్థించిందా అంటే భారత ప్రభుత్వం ఈ రిపోర్ట్ని టోటల్గా రిజెక్ట్ చేసింది, అసలు పట్టించుకోలేదు. ఎందుకు అంటే ఒక దేశం లోపల అంతర్గతంగా జరుగుతున్న మత విషయాలలో వేరే దేశానికి అసలు అవసరం ఏంటి, జోక్యం ఏంటి? అందులోనూ భారతదేశం సావరిన్ నేషన్, సార్వభౌమత్వ దేశం, మనకు ప్రవేశికలు ఉంటుంది. భారతదేశంలో అంతర్గత నిర్ణయాలైనా కూడా బాహ్యంగా కానివ్వండి భారతదేశం తీసుకునే నిర్ణయాలే అంతిమం. అలా భారతదేశంలో ఎలాంటి చట్టాలు అవలంబించాలన్నా కూడా వేరే దేశం యొక్క జోక్యం, ఒక రిపోర్ట్ అనేది మనకు అవసరం లేదు అని కొట్టిపారేసింది. ఆ రకంగా ఈ రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్ని భారత్ పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ పాలిటిక్ లింక్ చేయండి. ఎలా చేస్తారంటే మన భారతదేశ రాజ్యాంగంలో మత స్వాతంత్రపు హక్కులు అనేవి ఉన్నాయి. మత స్వాతంత్రపు హక్కులు అంటే ఒక వ్యక్తికి కల్పించిన మత స్వాతంత్రపు హక్కులు ఎలా ఉన్నాయి? సో అందులో ఆర్టికల్ 25 నుండి ముఖ్యంగా 28 వరకు ఉంటాయి. జస్ట్ ఇక్కడ ఇన్ డీటెయిల్గా వెళ్ళండి, ఎందుకంటే మీరు పాలిటీలో చదువుకుంటారో దానికి లింక్ చేసుకోండి. ఆర్టికల్ 25 ఏంటి? భారతదేశంలోని ఏ పౌరుడైనా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, మత ప్రచారాలు చేయవచ్చు, కానీ బలవంతపు మత మార్పిడులు చేయకూడదు. ఒక వ్యక్తిని భయపెట్టి
వేరే మతానికి మార్చకూడదు. కానీ ఒక వ్యక్తి తనకు తాను హుందాగా స్వతహాగా ఏ మతం నుండైనా ఏ మతంలోకైనా కూడా మతం మార్పిడి చేసుకోవచ్చు. అలా మత స్వాతంత్ర హక్కు కల్పించబడింది. 2, భారతదేశంలోని ఏ పౌరుడైనా కూడా తనకు నచ్చిన మత సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. అలా ఎలాంటి ట్రస్టులు కానివ్వండి, హిందూ మతానికి సంబంధించిన ట్రస్టులు కానివ్వండి, ఎలాంటి మత సంస్థలనైనా ఏర్పాటు చేసుకోవచ్చు, మత ప్రసంగాలు చేయవచ్చు. అలా ఈరోజు మతపరమైన సంస్థలు ఆర్టికల్ 26లో ఉంటాయి. అండ్ ఆర్టికల్ 27 భారతదేశంలో సర్వ మతాలు ఉన్నాయి. అత్యధిక వర్గం ఉన్నది హిందువులు. దాదాపు ఆల్మోస్ట్ 79.80% హిందువులే ఉన్నారు. అలా అని చెప్పేసి మనది హిందూ దేశం అని చెప్పలేదు. సో మనది సెక్యులర్ లౌకికవాద దేశం కింద అన్ని మతాలకి సమాన ప్రాతిపదిక కింద మతపరమైన పన్నులని ప్రభుత్వం విధించదు. ప్రభుత్వం ఒక మతం వారు మాత్రమే ఈ పన్ను కట్టాలి అని ఎలాంటి నిబంధన పెట్టదు. సో మతపరమైన పన్నులు మన భారతదేశంలో ఉండకూడదు ఆర్టికల్ 27 చెప్తుంది. ఆర్టికల్ 28 ప్రభుత్వ మరియు ప్రభుత్వంచే నడపబడుతున్న సంస్థల్లో మతపరమైన ప్రవచనాలు, మతపరమైన బోధనలు చేయకూడదు. సో ప్రభుత్వానికి అధికారిక మతం అంటూ ఏది లేదు కాబట్టి ప్రభుత్వ సంస్థలో, ప్రభుత్వ అనుబంధ సంస్థలో, ప్రభుత్వంచే నడపబడుతున్న సంస్థలో ఎలాంటి మతపరమైన ప్రసంగాలను చేయకూడదు. ఇవన్నీ కూడా మత స్వాతంత్రంలో ఇచ్చింది. సో ఇంతటి మత స్వాతంత్రం ఉన్న భారతదేశంలో వేరే పరాయి దేశం కూడా వచ్చి మన స్వాతంత్రాన్ని నిర్ణయించడానికి ఎవరు అని చెప్పేసి భారతదేశం కూడా పట్టించుకోదు. దీంతో పాటు మైనారిటీలకు ఎక్స్క్లూజివ్గా మన భారతదేశ రాజ్యాంగం అవకాశాలు కూడా ఇచ్చింది. మైనారిటీ విద్యా సంస్థలు 29-30 కానివ్వండి, మైనార్టీల పరమైన హక్కులను కూడా కల్పించింది. ఇంతటి మత స్వాతంత్ర హక్కులు మన భారతదేశంలో ఉన్నాయి. సో దీనికి ఇక్కడ లింక్ చేసుకోండి. సో రిలీజియస్ రిపోర్ట్ వాజ్ రిలీజ్డ్ బై అమెరికా అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలోని మత స్వాతంత్ర హక్కులపైన, మత స్వాతంత్రం ఎలా ఇస్తున్నా, ఏ దేశం ఇస్తుందని చెప్పేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అందులో భారతదేశానికి సంబంధించి కొన్ని నెగిటివ్ అంశాలను ప్రస్తావించడం జరిగింది. వాటిని భారత ప్రభుత్వం కొట్టేసింది. అలా ఇంటర్నేషనల్ రిలీజియస్ రిపోర్ట్. అండ్ నెక్స్ట్, అమెరికా ఎన్నికలు అనేవి వాయిదా పడబోతున్నాయా అనేది ఒక క్వశ్చన్ మిగిలిపోయింది. నిజంగానే ఈసారి వాస్తవానికి కోవిడ్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలో అన్ని వాయిదా పడుతున్నాయి. ఎగ్జామ్సే రద్దవుతున్నాయి, కొన్ని క్రీడలు రద్దయిపోయినాయి. సో ఫుట్బాల్ టోర్నీస్ కానివ్వండి, వరల్డ్ కప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒలింపిక్స్ కానివ్వండి, ఇవన్నీ వాయిదా పడే సందర్భాలు వచ్చేసినాయి. అంతటి ప్రమాదకరంగా మహమ్మారిగా ఈరోజు కోవిడ్ తయారైపోయింది. మరి కోవిడ్ని దృష్టిలో ఉంచుకొని టోటల్గా వాస్తవానికి క్రీడలు పోస్ట్ పోయినాయి, అన్ని అంశాలు కూడా పోస్ట్ పోయినాయి. మరి ఇలాంటి పరిస్థితిలో నవంబర్ 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల మీకు జో బైడెన్ అని చెప్పేసి ఇటీవల ఒక వీడియో చెప్పాను. అమెరికా ట్రంప్కి ప్రత్యర్థిగా జో బైడెన్ అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు నిలబడుతున్నాడని. జో బైడెన్ ఒకానొక సంస్థలో ఒకానొక సమస్య, ఒకానొక అంశంలో ఏమని చెప్పాడంటే, ఏదో ఒక కారణం చేత అమెరికా అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు అని చెప్పాడు, ఒకానొక సందర్భంలో చెప్పాడు. కానీ సందర్భం ఏదైనా కూడా కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం అనేది చెప్పలేం. ఎందుకంటే జనాలందరూ బయటికి వచ్చి ఓటు వేయాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడబోతున్నాయి అన్నారు. మరి అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడడం అనేది నిజంగానే ప్రపంచ దేశాలన్నిటి వల్ల ఒక పెద్ద చర్చ. ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో అమెరికా ఎన్నికలు అసలు వాయిదానే పడలేదు. అమెరికా ఎన్నికలు వాయిదా పడలేదు. అలాంటిది మొట్టమొదటిసారి వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి కోవిడ్-19 దృష్టిలో పెట్టుకొని. సో ఒకవేళ వాయిదా పడితే ట్రంప్ యొక్క పదవీ కాలం ఎప్పుడు ముగుస్తుంది అంటే జనవరి 20 వరకు ఉండొచ్చు. ఎన్నికలు 3వ తేదీన జరగాలి. సో అమెరికా అధ్యక్షుని పదవీ కాలం 4 సంవత్సరాలు. కానీ 4 సంవత్సరాలు పై గడువులో ఎలా ఉంటారంటే ఒక నిర్ణీత సమయం లోపల వేరే అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం తీసుకునే వరకు ఉంటుంది. సో అమెరికా అధ్యక్షుని యొక్క ప్రమాణ స్వీకారం తీసుకున్న తేదీ నుండి కరెక్ట్ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నవంబర్లో, ఆ ఇయర్ వచ్చే నవంబర్లో ఫస్ట్ మండే ఆర్ ట్యూస్డే రోజు ఎన్నికలు జరగాలి. ఇది ఒక నిబంధన. అమెరికా రాజ్యాంగం కూడా ఎలాంటి ఎన్నికలైనా పోస్ట్ పోన్ చేయొచ్చు, అది ప్రభుత్వానికి అధికారం ఉంది. కానీ అధ్యక్ష ఎన్నికలు ఎట్టి పరిస్థితిలో పోస్ట్ పోన్ వాయిదా చేయకూడదని అమెరికా రాజ్యాంగంలో కూడా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి రాజ్యాంగాన్ని సవరిస్తారా, ఏం జరుగుతుందో అవన్నీ కూడా హాట్ టాపిక్గా ఉన్నాయి. ఒకవేళ అమెరికా అధ్యక్షుని ఎన్నికలు నిర్ణీత కాలంలో జరగనప్పుడు ట్రంప్ యొక్క పదవీ కాలం జనవరి 20వ తేదీన ముగిస్తుందా అనుకోండి, ట్రంపే ఆపద్ధర్మ అధ్యక్షునిగా ఆపద్ధర్మ అధ్యక్షుడు అంటే కొత్తగా వచ్చేవారు ఎవరైతే ఉంటారో వారు పదవిని స్వీకరించే వరకు ఒక వ్యక్తి పదవిలో కొనసాగే నియమం.
అలా ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ఉండవచ్చా అంటే ఉండకూడదు. ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ట్రంప్ అనేవాడు ఉండకూడదు. జనవరి 20 ఎట్టి పరిస్థితుల్లో జనవరి 20 తర్వాత ఒక్కరోజు కూడా ట్రంప్ అధ్యక్షుడిగా ఉండకూడదు. మరి ఎవరు ఉంటారు అంటే అమెరికా సెనేట్ మరియు అమెరికా కాంగ్రెస్, అమెరికా పార్లమెంట్ అనుకోండి, వారు నిర్ణయిస్తారు. అమెరికా సెనేట్ ఏమో ఉపాధ్యక్షుడిని, అమెరికా కాంగ్రెస్ ఏమో అధ్యక్షుడిని ఎన్నుకుంటాయి. అది తాత్కాలిక కోటాలు ఎన్నుకుంటాయి మళ్ళీ కొత్త అధ్యక్ష ఎన్నికలు జరిగే వరకు. ఇలా అమెరికా ఎన్నికలు అనేవి చాలా కఠినతర ఎన్నికలు. సో అమెరికా ఎన్నికల విధానమే చాలా కష్టతరంగా ఉంటుంది. అలా ఇద్దరు ప్రత్యర్థుల మధ్యలో అమెరికా ఎన్నికలు జరుగుతాయి. కానీ నవంబర్ 3వ తేదీన జరగబోయే ఎన్నికలపైన ఇప్పుడు సందిగ్ధం అనేది ఏర్పడిన దృష్ట్యా ఇదంతా కూడా మనం నేర్చుకోవాలి. సో మళ్ళీ అమెరికా ఎన్నికలు వచ్చిన రోజు మనం అమెరికా ఎన్నికలు ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా కాన్ఫరెన్సెస్ పెడతారు, ఎలా ఇద్దరు నాయకులు మాట్లాడతారు, అదంతా కూడా మీకు విధానం నేను నేర్పిస్తాను, చెప్తాను. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి నెక్స్ట్ మనకి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గారు. సో హెచ్ఆర్డి మినిస్టర్, కొన్ని మినిస్టర్ పేర్లు చూసుకోండి. రమేష్ పోఖ్రియాల్ ఇటీవల ఎందుకు వార్తలు నిలిచారంటే నేషనల్ టెస్టింగ్ అభ్యాస్ అనే ఒక యాప్ని రిలీజ్ చేస్తారు. జేఈఈ కానివ్వండి, నీట్ కానివ్వండి, వాళ్ళకు మోడల్ పేపర్స్ ప్రభుత్వం ఉచితంగా కండక్ట్ చేస్తుందని చెప్పేసి యాప్ రిలీజ్ చేస్తారు, అలా నిలిచారు. అండ్ విద్యార్థులకు సంబంధించి, యువతకు సంబంధించి అంశాలు నిలిచేవన్నీ కూడా నేషనల్ మనకి ఏదైతే ఉంటుందో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి హెచ్ఆర్డి, హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ రమేష్ పోఖ్రియాల్ గారు ఇటీవల భారతదేశంలోని విద్యా సంస్థలకు సంబంధించి ర్యాంకింగ్లను ఇచ్చారు. విద్యా సంస్థలకు విషయంలో ర్యాంకింగ్లు ఇచ్చారు. అందులో కొన్ని కోటాస్ ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో కూడా ఐఐటి మద్రాస్ నెంబర్ 1లో ఉంది. అండ్ ఇంజనీరింగ్ కాలేజ్లో నెంబర్ 1 కూడా ఐఐటి మద్రాస్ ఉంది. అండ్ ఐఐఎస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు యూనివర్సిటీ లిస్ట్లో టాప్లో ఉంది, యూనివర్సిటీ లిస్ట్. అండ్ ఐఐఎం అహ్మదాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ మేనేజ్మెంట్ కాలేజెస్లో నెంబర్ 1 ఉంది. అండ్ నెక్స్ట్ ఎయిమ్స్, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ల కోటాలో నెంబర్ 1గా ఉంది. అండ్ మౌలానా అబుల్ కలాం డెంటల్ కాలేజ్ ఢిల్లీ డెంటల్ కాలేజ్ కోటాలో టాప్లో ఉంది. అలా యూనివర్సిటీలు, విద్యా సంస్థల విషయంలో ర్యాంకింగ్స్ అనేవి ఇచ్చేది యూనియన్ హెచ్ఆర్డి మినిస్టర్, హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ మినిస్టర్ వారు. ఎందుకు ఇస్తారంటే వారి యొక్క విద్యా సంస్థల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యార్థుల ఉత్తీర్ణత శాతం మరియు వారు అవలంబించే విధానాల దృష్టిలో, మరియు వేరే వారు కూడా టాప్ ప్లేస్లో ఒక కాంపిటేటివ్ వాతావరణం అనేది క్రియేట్ చేయాలి విద్యా సంస్థలు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ర్యాంకింగ్స్ ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేస్తుంది. వాటి గురించి దాదాపు ఆ లిస్ట్లో 50 కేటగిరీస్ అన్ని ఒక్కొక్కటి ఉంది. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి టాప్లో ఏమైనా అవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. నెక్స్ట్ మన టాపిక్స్లో అత్తిరపల్లి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. అత్తిరపల్లి మోస్ట్ ఇంపార్టెంట్. అత్తిరపల్లి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటారు, ఎక్కడ నిర్మించబోతున్నారంటే కేరళ రాష్ట్రంలో త్రిశూర్ డిస్టిక్లో, కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ డిస్టిక్లో అత్తిరపల్లి హైడ్రో ఎలక్ట్రిక్, హైడ్రో అంటే నీటి ద్వారా, నీటి విద్యుత్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో కేరళలో నిర్మించబోతున్నారు. మరి ఎందుకు దీని గురించి ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే కొన్ని వాటర్ ప్రాజెక్ట్స్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ వివాదాల్లో నిలుస్తాయి. వాస్తవానికి అత్తిరపల్లి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఏ నది పైన కడుతున్నారు అంటారు, చాలకుడి రివర్. ఈ పేరు గుర్తుంచుకోండి చాలు, దీనికి రిలేటెడ్ చాలకుడి రివర్ పైన నిర్మించబోతున్న అత్తిరపల్లి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు వివాదాస్పదమైంది. ఎందుకంటే ఈ అత్తిరపల్లి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మించే ప్రాంతంలో దాదాపు నివసించే వ్యక్తులందరూ కూడా, ఆ వ్యక్తుల సమూహం, ఈ జనాభా అంతా కూడా ఈ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా చాలా కాలం నుండి అజిటేషన్ చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, కట్టకండి. వారు చెప్తున్న కారణాలు ఏంటంటే ఈ చాలకుడి రివర్ పైన ఇప్పటికే 5 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ 1 ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. 6 ప్రాజెక్టులు ఆల్రెడీ నిర్మించారు. అండ్ దాంతోపాటు ఈ చాలకుడి రివర్ పరివాహిక ప్రాంతాల్లో మొత్తం కూడా నివసించే కాడార్ ట్రైబల్ రీజన్, కాడార్ ట్రైబల్ ఏరియా అంటారు. కాడార్ ట్రైబల్ ఏరియా ఎక్కడ అంటారు, ఈ చాలకుడి రివర్ బేసిన్లో ఉంటుంది. చాలకుడి రివర్ బేసిన్లో కాడార్ అనే ఒక తెగ నివసించే ప్రాంతాలు. అలా కాడల్ ట్రైబల్ ఏరియా కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఈ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కామన్గా వ్యక్తులని
ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు ఒక ప్రాజెక్ట్లో కామన్ పీపుల్ అయితే వారి ప్రాంతాలు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి డిస్ప్లేస్మెంట్ చేయొచ్చు, వలసలు చేయించవచ్చు. కానీ తెగలు ఏవైతే ఉంటాయో తెగలు నివసించే ప్రాంతాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను చేంజ్ చేస్తే తట్టుకోలేరు. వాళ్ళు ఆ ప్రాంతంలోనే బతకడానికి ఇష్టపడతారు. సో వారికి ప్రత్యేక రక్షణలు కూడా రాజ్యాంగంలో ఉన్నాయి. సో తెగలు నివసించేవడానికి వాళ్ళ ప్రాంతాల్లో ఎలాంటి నిబంధనలు ఉండాలని రాజ్యాంగంలో పర్టికులర్ షెడ్యూల్ 5 కూడా ఉంది. సో ఇవన్నీ నిబంధనలు కూడా వీళ్ళకు ఉంటాయి. సో ఈ ట్రైబల్ రీజన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాయి. మరియు ఈ ప్రాంతంలో దొరికే మత్స్య సంపద కానివ్వండి, చాలా రకాల చేపలు దొరుకుతాయి, చేపలు కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉండే బయోడైవర్సిటీ టోటల్గా కూడా ఇబ్బంది పడిపోతుంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు 163 మెగావాట్స్ సామర్థ్యంతో కట్టబోతున్నారు అని చెప్పేసి ఇటీవల ఎందుకు వార్త నిలిచిందంటే, ఇంతటి వివాదాస్పదమైన ప్రాజెక్టు ఈ చాలకుడి రివర్ ఎక్కడ పుడుతుందంటే అన్నామలై హిల్స్ తమిళనాడులో పుడుతుంది. దీనిపైన ఈ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ ఉంది. ఇటీవల దీనికి సంబంధించి వార్తలు ఎందుకు నిలిచిందంటే, కేరళ స్టేట్ గవర్నమెంట్, కేరళ రాష్ట్ర ప్రభుత్వము కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వారికి పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ని కొనసాగించండి, నో ప్రాబ్లం అని చెప్పేసి పర్మిషన్స్ ఇచ్చింది. సో అలా ఇది ఒక టూరిజం పరంగా కూడా అత్తిరపల్లి అనేది చాలా టాప్లో ఉంటుంది. వాటర్ ఫాల్స్, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇటీవల చాలా ఫేమస్ మూవీస్ కూడా ఈ సినిమాలో ఈ ఏరియాలో జరుగుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ బాహుబలి లాంటి షూటింగ్స్ కానివ్వండి, అవి చాలా సినిమా పరంగా కూడా అద్భుతమైన ఏరియా. అది ఇటీవల వార్తలు నిలిచింది. అత్తిరపల్లి చూడండి, ఇదంతా అవసరం లేదు, బట్ అత్తిరపల్లి వివాదాస్పదమైన అత్తిరపల్లి ప్రాజెక్ట్ని కేరళ ప్రభుత్వము క్లియరెన్స్ అనేది ఇచ్చింది, కట్టమని నిర్మించమని ఇచ్చింది. అది ఏ నది పైన కట్టబోతున్నారంటే చాలకుడి నది. చాలకుడి నది ఎక్కడ పుడుతుంది అంటే తమిళనాడు అన్నమలై ప్రాంతంలో పుడుతుంది. దానిపైన ఉండే వాస్తవానికి ఇదంతా బిగ్ టాపిక్. మెయిన్స్లో దీని ఇంపాక్ట్స్ ఉంటాయి. 50 రకాల ప్రభావం ఈ ప్రాజెక్టు వల్ల పడుతుంది ఎన్విరాన్మెంట్ మీద. అవన్నీ చూడండి, బయో రిజర్వ్స్ కానివ్వండి, దానికి సంబంధించిన చట్టాలు అవన్నీ గ్రూప్ 1 మెయిన్స్, సివిల్స్ మెయిన్స్లో అడుగుతారు. ప్రిలిమ్స్ వరకు ఇది ఎనఫ్. ఓకే, నెక్స్ట్ మనకు ఈరోజు వార్తలు నిలుస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ మనందరికీ తెలుసు, ఆర్టికల్ 280 రాజ్యాంగంలో కేంద్ర ఆర్థిక సంఘం గురించి చెప్తుంది. కేంద్ర ఆర్థిక సంఘం, కేంద్ర ఆర్థిక సంఘాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి నియమిస్తారు. భారత రాష్ట్రపతి నియమిస్తారు. ప్రస్తుతం ఎన్కే సింగ్ ఆధ్వర్యంలోని 15th ఫైనాన్స్ కమిషన్ అమల్లో ఉంది 2020 నుండి 2025 సంవత్సరం వరకు. కేంద్ర ఆర్థిక సంఘం యొక్క విధి విధానాలు తెలుసుకునే ముందు దీని కూర్పు ఏంటంటే, ఒక చైర్మన్ ఉంటారు, 4 సభ్యులు ఉంటారు. చైర్మన్ ఎన్కే సింగ్, 4 సభ్యులు ఎవరెవరు ఉంటారంటే హైకోర్టు రిటైర్డ్ జడ్జి, అండ్ ఒకటి చైర్మన్ వచ్చేసి పబ్లిక్ అఫైర్స్లో అవేర్నెస్ ఉండాలి, పబ్లిక్ అఫైర్స్ ప్రజా పరిపాలన విషయంలో అవేర్నెస్ ఉన్నామని చైర్మన్ నియమిస్తారు. మరియు ఎకనామిక్ అఫైర్స్లో అనుభవం ఉన్న ఒక వ్యక్తి, అండ్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్థికపరమైన పరిపాలనలో అనుభవం ఉన్న ఒక వ్యక్తి, అండ్ లాస్ట్కి మనకు ఆడిటింగ్ అండ్ అకౌంట్స్లో పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఒకరేమో హైకోర్టు న్యాయమూర్తి ఉండాలి, ఒకరు ఎకనామిక్ అఫైర్స్ ఆర్థిక పరమైన శాస్త్రంలో నిబద్ధుడై ఉండాలి, అండ్ ఒకటి ఆర్థిక పరిపాలన విషయంలో వ్యక్తి ఉండాలి, ప్రావీణ్యుడైన వాడు, అండ్ లాస్ట్ ఆడిటింగ్ అండ్ అకౌంట్. ఈ 4 వ్యక్తులు ఉండాలి, అండ్ పబ్లిక్ అఫైర్స్లో నిష్ణితుడైన వాడు చైర్మన్గా ఉండాలి. అలా 1+5 మెంబర్స్ ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు ఆర్టికల్ 280 కింద. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, కేంద్ర ఆర్థిక సంఘము సలహాపూర్వక సంస్థ మాత్రమే. సలహాలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది, దీని యొక్క రిపోర్ట్ని రాష్ట్రపతికి సబ్మిట్ చేస్తుంది. ఇది ఒక సలహాపూర్వక సంస్థ మాత్రమే. సలహా అంటే దీని యొక్క డ్యూటీ ఏంటంటే, కేంద్రము రాష్ట్రాలు రకరకాల పన్నులను వసూలు చేస్తాయి. రకరకాల పన్నులు ఉంటాయి. కొన్ని కేంద్రం వసూలు చేస్తుంది, రాష్ట్రాల మధ్యలో పంచుతుంది. కొన్ని రాష్ట్రాలు వసూలు చేస్తాయి, కొన్ని కేంద్రానికి ఇస్తుంది. కొన్ని కేంద్రమే నిర్ణయిస్తుంది ఎంత పన్ను వసూలు చేయాలో, వాటి రాష్ట్రాలు వసూలు చేస్తాయి, 2 పంచుకుంటాయి. అలా రకరకాల పన్ను వ్యవస్థలు ఉన్నాయి. సో అన్ని రకాల పన్నులు కేంద్ర సంఘటిత నిధికి చేరుకుంటాయి. సో అలా చేరుకున్న నిధులని ఈ ట్యాక్సెస్ ఏవైతే వసూలు చేశారో కేంద్రానికి మరియు రాష్ట్రాలకి ఎంతెంత వాటా వాటిని పంచాలి అనే పెద్దన పాత్రను పోషిస్తుంది. అలా ఒక కండిషన్, ఏ రాష్ట్రానికి ఎంతెంత నిధులు రావాలి, అన్ని రాష్ట్రాలకు సమానంగా రాదు. ఎగ్జాంపుల్, ఒకటి కేంద్రం అనుకుంటే, రెండోది రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలకు ఎంతెంత పంచాలి, డివల్యూషన్ మొత్తం పన్ను వసూలలో 42% పంచాలా, 41% పంచాలా అని చెప్పేసి నిర్ణయిస్తుంది. అది నిర్ణయించడానికి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే 45% దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇన్కమ్ డిస్టెన్స్ ఆధారంగా చేస్తుంది, ఇన్కమ్ డిస్టెన్స్. అండ్ 15% 2011 జనాభా ఆధారంగా చేస్తుంది. అండ్ 15% ఆ రాష్ట్రంకు ఉండే ఏరియా విషయంలో ఉంటుంది. అండ్ 10%
ఫారెస్ట్ అండ్ ఎకాలజీ అటవీ ఆధారంగా చేస్తుంది. అండ్ నెక్స్ట్ 12.5% మనకి ముఖ్యంగా 12.5% వచ్చేసేసి ఏ రకంగా ఉంటుందంటే దాదాపు ఇన్కము, జనాభా మరియు రాష్ట్ర ఏరియా మరియు ఇది వచ్చేసేసి డెమోగ్రఫీ క్రైటీరియా మీద. మరియు లాస్ట్ 2.5 వచ్చేసేసి ట్యాక్స్ ఎఫర్ట్. ఇవన్నిటి ఆధారంగా ఈ నిబంధన ఆధారంగా కేంద్ర ఆర్థిక సంఘం వచ్చిన ఆదాయాన్ని కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యలో పంచుతుంది. ఫస్ట్ ఏంటి 45% ఇన్కమ్ బేసిస్ మీద, 15% 2001 జనాభా లెక్కల ఆధారంగా, 15% రాష్ట్ర విస్తీర్ణం దృష్ట్యా, అండ్ 10% ఫారెస్ట్ మరియు ఎకాలజీ ఆధారంగా ఆ రాష్ట్రంలో ఎంతెంత ఉందని, మరియు 12.5% డెమోగ్రఫీ క్రైటీరియా ఆధారంగా, అండ్ 2.5% ట్యాక్స్ ఎఫర్ట్ ఆ రాష్ట్రంలో ఎలా అవలంబిస్తుంది అని చెప్పేసి వీటిలో బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఏవేవైతే ఉంటాయో. ఇప్పుడు ఎగ్జాంపుల్ జనాభా ఉంది, ఇది ఈ మధ్యలో కాంట్రవర్సీ అయిపోయింది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ జనాభా ఉంటుంది, కొన్ని రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్ని అద్భుతంగా అమలు చేస్తాయి, జనాభా నియంత్రణ అద్భుతంగా అమలు చేస్తాయి. సో అలా అద్భుతంగా అమలు చేసిన రాష్ట్రాలకు తక్కువ కోటా ఎలా ఇస్తారు అని చెప్పేసి కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి వివాదాలు. సో ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ ఇవ్వడమని, తక్కువ జనాభా ఉంటే తక్కువగా ఇవ్వడమని. సో అలా రాష్ట్రాలు జనాభా నియంత్రణ కట్టడి చేసే రాష్ట్రాలకు ఏం ప్రతిఫలం అని కొన్ని వివాదాలు. దీనిలో డెప్త్గా అనాలిసిస్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇన్కమ్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా, ఫారెస్ట్ క్రైటీరియా ఇవన్నీ బాగానే, కానీ జనాభా నియంత్రణ విషయంలో ఎందుకు అలా చేస్తున్నారని చాలా వివాదాలు కూడా ఉంటాయి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పోరాడతాయి. సో దీని ఆధారంగా కేంద్రం వసూలు చేసిన పన్నులు అన్నీ ఉంటాయి కదా, ఆ వసూలు చేసిన పన్నులన్నింటినీ కూడా రాష్ట్రాలకు కేంద్రానికి మధ్యలో పంచుతుంది. ఎవరు? కేంద్ర ఆర్థిక సంఘం. సో ఇటీవల 6,196 కోట్ల రూపాయలను ఈఎంఐ బేసిస్గా రాష్ట్రాలకు 14 రాష్ట్రాలకు విడుదల చేసింది. 6,196. ఎందుకు అంటే కరోనా కాలంలో వారి రాష్ట్రాల యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది అని చెప్పేసి, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని 6,196 కోట్ల రూపాయలని రిలీజ్ చేసింది. ఈఎంఐ బేసిస్ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ 3వ విడతగా చేసింది. అంతకుముందు May 11కి ఒకసారి, ఇప్పుడు June 11కి అలా చేస్తూ ఉంది. సో 2020-2021 మధ్యలో ఇది ఎంత ప్రపోజ్ చేసిందంటే దాదాపు 8,55,000 కోట్ల 8,55,176 కోట్ల రూపాయలని రాష్ట్రాల కోసం కేటాయించబోతోంది. అలా ఏం లేదు, ఒక్కటే ఉద్దేశం గుర్తుంచుకోండి. కేంద్ర ఆర్థిక సంఘం అనేది వసూలు చేసిన, రాష్ట్రాలు కేంద్రము వసూలు చేసిన పన్నులలో ఎవరి వాటా ఎంత, ఏ రాష్ట్రానికి ఎంతెంత శాతం దక్కుతుంది అని చెప్పేసి కొన్ని కండిషన్స్ లాస్ట్ చేసింది. ఇది ఎవరు సబ్మిట్ చేస్తుంది? కేంద్ర ఆర్థిక సంఘం యొక్క రిపోర్ట్ అంతా కూడా ఆర్టికల్ 281 ఆధారంగా రాష్ట్రపతికి సబ్మిట్ చేస్తుంది, రాష్ట్రపతికి ఇస్తుంది. అలా రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు. సో కేంద్ర ప్రభుత్వము వీటిని అమలు చేయాలా చేయకపోవడం అని కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనం, వారి యొక్క విచక్షణ ఆధీనంగా ఉంటుంది. ఎందుకంటే ఇది సలహాపూర్వక సంస్థ మాత్రమే. దీంతో పాటు ఆర్టికల్ 275 నిబంధన ఏం చెప్తుందంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ చెప్తుంది. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే ఏంటంటే ఎస్సీ ఎస్టీ పరిపాలన ప్రాంతాలు ఉంటాయి, వారి యొక్క అభివృద్ధి ప్రాజెక్టులు చేయడానికి రాష్ట్రాలు అవలంబించడానికి 275 గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ద్వారా కన్సాలిడేటెడ్ ఫండ్ కేంద్ర సంఘటిత నిధి నుండి కూడా నిధులను ఇస్తుంది. దాంతోపాటు 73rd 74th అమెండ్మెంట్ ద్వారా స్థానిక సంస్థలకి కూడా నిధులను కేటాయించే విషయంలో చెప్తుంది. అలా ప్రస్తుతం అమల్లో ఉంది 15th ఫైనాన్స్ కమిషన్ 2025 వరకు అమల్లో ఉంటుంది ఎన్కే సింగ్ గారి ఆధ్వర్యంలో. ఇలా కేంద్ర ఆర్థిక సంఘం ఇటీవల 6,516 కోట్ల రూపాయలు 6,156 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి, ఆ ఫిగర్ గుర్తున్నా లేకున్నా కూడా ఇటీవల వార్తలు నిలిచింది కాబట్టి దీని యొక్క డ్యూటీ అనేది ఇంపార్టెంట్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ దీంతో పాటు దీని యొక్క విధి విధానాలు రాష్ట్రపతి అప్పగించిన ఏ పని అనేది చేస్తుంది. ఇది సలహాపూర్వక సంస్థ మాత్రమే. ఇది చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఫాలో అవ్వచ్చు, ఫాలో కాకపోవచ్చు. ఇది వారి యొక్క విచక్షణలో ఉంటుంది. ఈ రకంగా కేంద్ర ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థ ఆర్టికల్ 280. అండ్ దీనికి సంబంధించి ఇప్పటి వరకు చైర్మన్లు ఎవరు ఉన్నారు ఎన్కే సింగ్ వరకు, వాళ్ళందరూ కూడా సీక్వెన్స్ గుర్తుంచుకోండి. ఫస్ట్ నియోగి నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు 1500 వరకు చూసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా వీటిలో 14వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు, 13వ ఆర్థిక సంఘం చైర్మన్, ఇలాంటి పడుతున్నారు. చైర్మన్ల విషయంలో వరుస క్రమం చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. అలా కేంద్ర ఆర్థిక సంఘం. అండ్ లాస్ట్ మన టాపిక్లో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95th వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ఏం చెప్పారంటే
భారతదేశానికి ఇప్పుడు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఆ అద్భుతమైన అవకాశాలు ఏంటంటే పెట్టుబడుల విషయంలో చైనా ఆల్రెడీ ప్రపంచ దేశాల మధ్యలో శత్రు దేశంగా మిగులుతుంది. కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని చాలా దేశాలు చైనాను దూషిస్తున్నాయి. చాలా దేశాలు వారి యొక్క పెట్టుబడులను చైనా నుండి వెనక్కి తెచ్చుకుంటున్నాయి. అలా వెనక్కిపోతున్న దేశాలని భారతదేశం అట్రాక్ట్ చేయాలి మరియు మనం స్వావలంబన సాధించాలి, సెల్ఫ్ రిలయన్స్ స్వావలంబన సాధించాలి అని చెప్పేసి చేశారు. బట్ ఏ ఉద్దేశాలు ఉన్నా కూడా ఇటీవల ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95th వార్షికోత్సవం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ రేపటి క్లాస్లో రిమైనింగ్ అంశాలు చూద్దాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు వార్తల్లో ఉన్న దాంట్లో అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ రిజర్వేషన్స్. ఈ అనన్య ఏంటంటే డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే, ఇటువంటి చాలా వచ్చినాయి గడిచిన 2 నెలల్లో. కాబట్టి అవన్నీ ఒక దగ్గర టేబుల్ రాసుకోండి. అనన్య ఏంటి, అటుల్య ఏంటి, యూవి బ్లాస్టర్ ఏంటి, లేకపోతే కరోనా కవచ్ ఏంటి, స్వస్థ వాయు ఏంటి, ఇవన్నీ ఒక దగ్గర టేబుల్ రాసుకోండి, ఈజీగా గుర్తుంటాయి. సో ఇది ఒక డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే. DIIT డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పూణే వాళ్ళు తయారు చేస్తారు. అండ్ రైల్వేస్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ప్రిలిమ్స్లో బిట్ అడుగుతారు. అండ్ ఫైనాన్స్ సంబంధించి ఆర్టికల్ 280 దీనికి సంబంధించి చూడండి. అండ్ లూనార్ జాగ్రఫీలో ఇంపార్టెంట్. కర్ణాటక ఇది కామన్ HRDలో ఇంపార్టెంట్. అండ్ ఈ ర్యాంకింగ్స్ ఎప్పుడు మారుతూ ఉంటాయి. బట్ అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి మనం సపరేట్ వీడియో చేసుకుందాం. అందులో మీకు ఏ రకంగా ఉంటుంది, ఎలా గెలుచుకుంటే చూడండి. అండ్ ఇది ఒక రిలీజియస్ ఫ్రీడమ్లో ఆర్టికల్ చూడండి. అండ్ ఏపీకి సంబంధించిన విధానాలు చూడండి. రేపటి క్లాస్లో రిమైనింగ్ కొన్ని అంశాలు డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.